మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. వారు కేవలం తమ కొరకే జీవిస్తున్నారు. స్వార్థం వాళ్ళను చెరపట్టి ఉంది. అయితే వారి ప్రార్థనలను దేవుడు సఫలం చేయడం మొదలుపెట్టాడు. తమకు పరివర్తన కలగాలని, ఎంత నష్టమైనా సరే తమలో పశ్చాత్తాపం రావాలని వాళ్ళు కోరుకున్నారు. దేవుడు వాళ్లకు విచారాన్నిచ్చాడు. వారు పవిత్రత కోరుకున్నారు. దేవుడు వారికి గుండెల్ని పిండి చేసే బాధను ఇచ్చాడు. వారు సాత్వికం కోసం అడిగారు. ఆయన వాళ్ళ గుండెల్ని బ్రద్దలు చేశాడు. లోకానికి తాము మృతులమయ్యేటట్టు చేయమని వాళ్ళు అడిగారు. ఆయన వాళ్ళ ఆశలన్నిటినీ చంపేశాడు. వాళ్ళు ఆయన పోలికలోకి మారాలనుకున్నారు. ఆయన వాళ్ళను కొలిమిలో వేసి కంసాలి వెండికి పుటం వేసినట్టుగా వాళ్ళు తన స్వరూపాన్ని ప్రతిబింబించేదాకా కాల్చాడు. ఆయన సిలువను మోయాలని వారు ఆశించారు. ఆ సిలువను వాళ్ళ చేతుల్లో పెడితే అది వాళ్ళను గాయపరిచింది. తాము ఏమి అడుగుతున్నారో అది ఎలా తాముకు దక్కుతుందో తెలియకనే అడిగారు. దేవుడు వాళ్ళు అడిగింది అడిగినట్టు ఇచ్చాడు. అంత దూరం దాకా ఆయన్ను అనుసరిద్దామని, ఆయనకు అంత చేరవైతామని వాళ్ళు అనుకోలేదు. బేతేలు దగ్గర యాకోబులాగా, రాత్రి దర్శనాలప్పుడు ఎలీఫజులాగా, ఏదో భూతాన్ని చూశామని భయపడిన శిష్యుల్లాగా వాళ్ళు భయపడ్డారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోమ్మని, అంత తీవ్రతను తమ నుండి దూరం చేయమని ఆయన్ను బ్రతిమాలేదాకా వచ్చారు. అయితే తొలగిపోవడం కంటే లోబడము, వదిలేయడం కంటే పూర్తి చేయడము, సిలువను దించడం కంటే ఎత్తుకొని మొయ్యడము ఇవే తేలికైనట్టు వారు గ్రహించారు. కనిపించని సిలువకు వాళ్ళు ఎంత దగ్గరగా వచ్చారంటే ఇక వెనక్కు తిరిగి వెళ్ళిపోవడం కుదరదు. సిలువ మహిమ వారిలో విడదీయలేనంతగా పెనువేసుకుపోయింది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనము అనే తన మాటను యేసు వారి పట్ల నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడిక వాళ్ళ వంతు వచ్చింది. ఇంతకుముందు ఈ రహస్యం గురించి విన్నారంతే, ఇప్పుడు అనుభవిస్తున్నారు. తన ప్రేమ దృక్కుల్ని ఆయన వారి మీద ప్రసరింపజేశాడు. ఆయన్ను వెంబడించడం తప్ప వారు మరేమీ చెయ్యలేదు. కొంచెం కొంచెంగా, మెల్లమెల్లగా సిలువ రహస్యం వారి మీద ప్రకాశింపసాగింది. ఆయన ఎత్తబడడాన్ని చూశారు. ఆయన మహాశ్రమ సమయంలో ఆ గాయాల మూలంగా వెలువడుతున్న మహిమ కిరణాలను వీక్షించారు. చూస్తూ వాళ్లకు తెలియకుండా వాళ్ళే దగ్గరకు వెళ్ళారు. అలా వెళ్ళి ఆయన పోలికలోకి మారిపోయారు. వాళ్ళలో ఆయన నామం వెలుగొందింది. ఆయన వారిలో నెలకొన్నాడు. ఆయనతో ఆ శ్రేష్టమైన సహవాసంలో వారు ఉన్నారు. తమకు ఉన్నదాన్ని త్యాగం చేశారు. ఇతరులతో తమ పొత్తును వదులుకొని ఆయనతో మాత్రమే సంబంధం పెట్టుకున్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా వెంబడించే వాళ్ళు వీళ్ళే. తమంతట తామే ఎంచుకున్నట్టయితే, లేక వాళ్ళ స్నేహితులు వారి కోసం ఎంచినట్టయితే వాళ్ళ ఎన్నిక వేరే విధంగా ఉండేది. ఇహలోకంలో సుఖంగానే ఉండేవాళ్ళు, అయితే పరలోకంలో వెలవెలబోయేవాళ్ళు. అబ్రహాము కోరుకున్నది కాక లోతు కోరుకున్నదాన్ని కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా ఆగిపోయినట్టయితే దేవుడు తన చేతిని వారి మీద నుండి తొలగించి వారి ఇష్టం వచ్చిన దారిన వారిని పొనిచ్చినట్టయితే వారికి ఏమీ దక్కేది కాదు. అయితే వారు తమకు తామే హాని చేసుకోకుండా దేవుడు వారిని ఆపాడు. వారి పాదం చాలాసార్లు తొట్టిల్లింది, కానీ కృపతో ఆయన వారిని లేవనెత్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా బ్రతికి ఉండగానే వారికి అర్థమైంది తమ పట్ల ఆయన చేసినదంతా మంచికేనని. ఇక్కడ శ్రమలు పొందడం మంచిదే, ఎందుకంటే తరువాత కాలంలో వాళ్ళు భాగ్యవంతులవుతారు. ఇక్కడ సిలువను ధరిస్తే అక్కడ కిరీటం ధరిస్తారు. వాళ్ళ ఇష్టం కాదు కానీ దేవుని ఇష్టమే జరిగిస్తే ఫలితాన్ని పొందుతారు.